హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం అన్ని బిర్యానీలోకి ఒకే ఒక గ్రేవీ అండి. ఈ సింగిల్ గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు, ఏ బిర్యానీలోకి అయినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ప్రతిదీ కూడా మీకు కొలతతో చెప్తాను, ఆ కొలత ప్రకారం చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. బిర్యానీ గ్రేవీ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎండు కొబ్బరి చూసారు కదా, ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, యాలకులు, లవంగాలు, చెక్క, ఓకే, ఇవన్నీ కూడా వరుసగా వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నువ్వులండి. 1/3 కప్పు నువ్వులు. వచ్చేటప్పటికి ధనియా పౌడర్ అండి. ఈ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను. టమాటాలు అండి, 1 కప్పు టమాటాలు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, వచ్చేటప్పటికల్లా పుదీనా. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ అండి, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సో 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్. సో కొద్దిగా వాటర్. సో మిక్సీ వేసేద్దాం. చూసారు కదండి, ఆ పొజిషన్లోకి రావాలి. ఆ పొజిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చెప్తామంటే, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయింది. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేటప్పటికల్లా 1/3 కప్పు ఆయిల్. కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఏంటంటే కొద్దిగా షాజీరా అండి, ప్లస్ ఒక బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా చెక్క, లవంగాలండి. మీరు వెజ్ బిర్యానీ కావచ్చు, నాన్ వెజ్ బిర్యానీ కావచ్చు, ఏదైనా సరే, మామూలు వైట్ రైస్తో ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సరే ఇలాంటి గ్రేవీ కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో మంచి ఫ్లేవర్తో వస్తుందండి. అందుకే ప్రతిదీ కూడా కొలతల ప్రకారం చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా వంట అనేది స్ట్రైట్గానే చేయాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొద్దిగా పుదీనా, ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా అండి, ఒక 1/2 టీ స్పూన్ నేను చెప్తున్న కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా ఇలాగే ఒకసారి చేయండి. మీరు 100 సార్లైనా చేసేస్తారు, అంత టేస్ట్గా. చూసారు కదండి, మనం టేస్ట్ చేసుకున్నాం కదా, అన్నీ వేసి అదంతా వేసేద్దాం. ఈ రెసిపీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు రెసిపీ మొత్తం చూసి మాత్రమే చేయండి, వెయిట్ చేసి. ఇదంతా తర్వాత చేసుకున్నాం అండి. టోటల్గా ఆయిల్కి అన్నిటికీ బాగా పట్టేస్తాం అన్నమాట. చేయటం కూడా చాలా చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది గ్రేవీ. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 to 7 minutes బాగా మగ్గాలండి. చూడండి, 6 or 7 minutes అయింది కదా, ఒకసారి మూతుద్దాం. ఒకసారి బాగా కలిపేసేద్దాం, మిక్స్ చేసేద్దాం బాగా. సో ఇప్పుడు వాటర్ అండి, వాటర్ కూడా చూసారు కదా. ఈ వాటర్ కూడా ఎప్పుడు కూడా కరెక్ట్గా పోయాలండి. ఎక్కువ పోసామనుకో మొత్తం గ్రేవీ టేస్ట్ అంతా మారిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes అండి. 10 minutes అయిపోయింది కదండి, చూద్దాం ఇప్పుడు. చూడండి, పర్ఫెక్ట్గా అన్ని రకాల బిర్యానీలోకి పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయింది. ఓకే, ఇక సర్వ్ చేయడమే లేట్. ఇక పొయ్యి ఆపేద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.